మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్వైఆర్ గార్డెన్స్ లో మహేశ్వరం నియోజకవర్గం నుండి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొత్త మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లాలగూడ స్వాగత గ్రాండ్ నుండి భారీ ర్యాలీగా బయలుదేరి ఎస్వైఆర్ గార్డెన్స్ కు చేరుకున్నారు। అనంతరం కొత్త మనోహర్ రెడ్డి మాట్లాడుతూ నేను ఇప్పటివరకు ఎలాంటి భూ అక్రమాలు భూ కబ్జాలు చేయలేదన్నారు। పేద ప్రజల అభివృద్ధి కోసం నా సొంత భూమిలో నుంచి ఇప్పటి వరకు 3000 మందికి ప్లాట్లు ఇవ్వడం జరిగిందని అన్నారు। ఓట్లు వేసి గెలిపిస్తే ప్రతి నిరుపేద కుటుంబానికి 60 గజాల స్థలం ఇస్తానని హామీ ఇచ్చారు। వలస వచ్చిన పక్షులు సబితా ఇంద్రారెడ్డి కేఎల్ఆర్ ను ఓట్లతో బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు। నేను అసెంబ్లీలో అడుగుపెట్టి కర్షక కార్మికులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు। మరి ఇలా గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులని ఎవరు గుర్తించాలి, ఎవరు పట్టించుకోవాలి? 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడుస్తున్నారు। ఇలా నేను ఎమ్మెల్యేగా గెలిస్తే మీకు మొట్టమొదటి హామీ అది కూడా ఇస్తా ఉన్నాను। నా పేద విద్యార్థులు ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారో వాళ్ళింటికి కూడా ప్రైవేట్ స్కూళ్ళలో ఏదైతే బస్సు ఇంటికి వస్తుందో నాకు సొంతము ట్రస్ట్ ద్వారా ఈ బస్సులను ఏర్పాటు చేయించి ఇంటి నుంచి స్కూల్కి, స్కూల్ నుంచి ఇంటికి తీర్చిదిద్దే బాధ్యతను తీసుకుంటానని చెప్పేసి నా పేద ప్రజలు మరి నేను ఉంటానని చెప్పేసి సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాను। మహేశ్వరం నియోజకవర్గంలో ఎస్వైఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి అలా వేలాది మందిగా తరలి వచ్చిన మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ముళ్లకు అందరూ కూడా నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను। మరి అలా నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడతానంటే నాకు మద్దతు తెలపడానికి వేలాది మందిగా తరలి వచ్చారు। ఇలా మహేశ్వరం నియోజకవర్గం నుండి మొత్తము అన్ని ప్రాంతాల నుండి తప్పకుండా ఈ ప్రాంతం నుండి నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా తప్పకుండా పోటీలో ఉంటాను, పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను, ఇవాళ కాంగ్రెస్ పార్టీ టికెట్ అనౌన్స్ చేశారు, మరి రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నాను, ఎన్ని కోట్ల ముడుపులు తీసుకొని ఇలా కేఎల్ఆర్ కు టికెట్ ఇచ్చామని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను। ఎందుకంటే ఇవాళ ఈ స్థానికంగా ఒక గట్టి నాయకుడుగా ఉన్న కొత్త మనోహర్ రెడ్డి ఎక్కడ ఎదుగుతా ఉన్నాడో, ఎక్కడ పార్టీని బలోపేతం చేస్తా ఉన్నాడో అని చెప్పి ఆలోచించి నువ్వు సస్పెండ్ చేయించావు నన్ను। నీ సస్పెండ్కు ఎవరు భయపడేటోడు లేడా? నువ్వు ఇలా నన్ను సస్పెండ్ ఎందుకు చేయించావు అనేది నాకు క్లియర్గా అర్థమైంది। ఎలాంటి కేఎల్ఆర్ అలాంటి నాయకుల దగ్గరికి వెళ్ళి కోట్ల రూపాయలు తీసుకొని టికెట్ అమ్ముకోవడానికే నన్ను సస్పెండ్ చేసినామని చెప్పేసి ఇలా తేట తెల్లమైంది। రేవంత్ రెడ్డి గారు మీ యొక్క బాధితులు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఏడుస్తూ ఉన్నారు, ఒకరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పెట్రోల్ పోసుకుంటున్నారు। ఇలా నీ బాధితులందరూ కూడా రేవంత్ రెడ్డి గారు తస్మాత్ జాగ్రత్త, నీకు కూడా తగిన గుణపాఠం చెప్పడానికి ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా సమాయత్తమైనారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీలో పోయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా మరి మంత్రిగా ఇక్కడ అనేక భూ కబ్జాలు చేసి ఇలా 300 ఎకరాలు ఇలా నాదర్గుల్లో మరి పేద ప్రజలు ఇలా రైతులు నా యొక్క కొన్ని ఏళ్ల సంది సాగు చేసుకుంటూ 40-50 ఏళ్ల సంది సాగు చేసుకున్న భూములు ఇలా కార్తీక్ రెడ్డి గారు మరి అలా ఇంకా ఎవరు పార్ట్నర్లు మరి అనేక మంది ఇలా పత్రికలలో చెప్తా ఉన్నారు, అనేక మంది బాధితులు ఇలా ఊరూరులా చెప్తా ఉన్నారు। మరి ఇలాంటి అక్రమాలు పాల్పడే వాళ్ళకి ఇలా స్థానం లేదు। ఇలా ఆ గతంలో కూడా మీరు అందరూ చూశారు, మరి కందుకూరులో ఆడియో ఆఫీసులో కూడా ధర్నా చేయడం జరిగింది। ఇక్కడ భూదానం ల్యాండ్ 50 ఎకరాల తిమ్మాపూర్లో సబితా రెడ్డి గారు అనుచరుల పేరు మీద చేశారంటే మీరు ఇలా మహేశ్వరం నియోజకవర్గానికి వచ్చింది అభివృద్ధి చేయడానికి కాదు, ఈ యొక్క పేదవాళ్ళ భూములు గుంజుకోవడానికి వచ్చారు। మా లెక్క చేతనైతే పేదవాళ్ళకు సహాయం చేయండి, ఒక 10 ప్లాట్లు పంచండి నీ సొంతం నీ పట్టపొలంలోకి వెళ్ళి, తప్పితే పేదవాళ్ళ భూములు గుంజుకుంటామంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు। సబితా రెడ్డి గారు కానీ అందరూ బీజేపీ అందరూ శ్రీరాములు యాదవ్ కూడా మరి నాదర్గుల్లో 3 ఎకరాలు మీరు ముడుపులు ఇచ్చారా లేదా అని చెప్పేసి నేను గతంలో కూడా అడిగాను। తుల్జా భవాని మాత పేరు మీద ప్రమాణం చేయమని చెప్పి నేను ఆనాడు 4 నెలల క్రితనే నేను సవాల్ విసిరాను, ఈ రోజు కూడా సవాల్ విసురుతా ఉన్నాను। అందరూ శ్రీరాములు గారు మీరు ఇవ్వలేదని, సబితా ఇంద్రారెడ్డి గారు మీరు తీసుకోలేదని చెప్పేసి మీ తుల్జా భవాని మాత మీద మీరు ప్రమాణం చేస్తే ఇది ప్రజలందరూ కూడా నమ్ముతారు, మీరు మీ దగ్గర మీ చీకటి ఒప్పందాలు ఏమి లేవని। లేకుంటే తప్పకుండా మీరు ఈ యొక్క చీకటి ఒప్పందాలలో మీరు బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒకటే అని చెప్పేసి ప్రజలు నమ్ముతా ఉన్నారు। ఇలా మీ యొక్క 2 పార్టీలకు బయటికి వెళ్ళి వచ్చినటువంటి కేఎల్ఆర్ కు సబితా రెడ్డి గారు కూడా బయటికి వెళ్ళి వచ్చిన వ్యక్తే వాళ్ళందరూ కూడా తరిమి కొట్టి ఇలా
ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఇలా అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. మా ప్రాంతంలో పుంజుకున్నట్టు భూములు 300 ఎకరాలు కానీ 50 ఎకరాలు కానీ ఇంకెక్కడెక్కడ ఏవి ఉన్నాయో అనేక పత్రికలు వచ్చాయి. అవన్నీ కూడా మా పేద ప్రజలకు ఇప్పించే వరకు నేను పోరాటం చేసి అవసరమైతే అసెంబ్లీకి పోయినాక వీళ్ళ గురించి నా పేద ప్రజలు పోరాడి వీళ్ళ భూములు వీళ్ళకి వెనక్కి ఇప్పిస్తాను. బడంపేటలో కూడా దళితులని 2 నెలల సంచి రోడ్డు మీద వాళ్ళు ధర్నా చేస్తున్నా కూడా పట్టించుకొని సబితా ఇంద్రారెడ్డి గారు మాకు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా అవసరం లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను మా ప్రజల ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మహేశ్వరం నియోజకవర్గంలో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి తీరుతానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మా పేద ప్రజలందరూ కూడా హామీ ఇస్తున్నాను. నేను ఎన్నికల హామీ నన్ను గెలిపిస్తే నా నిరుపేదలైనటువంటి కుటుంబాలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 60 గజాల చొప్పున నేను స్థలం ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి ఈ సందర్భంగా నేను హామీ ఇస్తా ఉన్నాను మహేశ్వర్ యొక్క పేద ప్రజలందరికీ కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.